నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే అమలు. అధికార పార్టీ సేవలో తరిస్తున్న కొందరు పోలీసులు. రాజీనామా చేసిన వాలంటీర్లు రాజకీయ నాయకులేనన్న ధర్మాన. ప్రతి ఒక్కరూ వైకాపాకు 100 ఓట్లు తీసుకురావాలని ఆదేశం. ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్న వైకాపా. పొదుపు మహిళా సంఘాలకు తాయిలాల ఎర. తెలంగాణలో ఐటీ, ఏపీలో లూటీ. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి యువత వలస. త్వరలో భారత్లో పర్యటించనున్న ఎలాన్ మస్క్. ప్రధాని మోదీతో సమావేశానికి ఎదురు చూస్తున్నానన్నట్టు వెల్లడి.